జరిగితేనే ఓటేయమన్నాడు జగన్. ఈ ప్రభుత్వాన్ని దించడమే నా ధ్యేయం అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరికి వేస్తారు మీరు? 14 సంవత్సరాలు ఉన్నాడండి చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు మన అన్నిచ్చే జగన్ అన్నిచ్చే పథకాలన్నీ మేము కూడా ఇస్తామని ఇప్పుడు వస్తున్నారు. మరి 14 సంవత్సరాలు ఏం చేశాడంట? ఎవరికి ఇచ్చాడంట? ఒక్క రూపాయి తిన్న పాపం ఎవరు లేడు. ప్రతి పేదవాడి పక్షాన్ని నిలిచింది జగనన్నే. కాబట్టి జగనన్నే వస్తాడు. ఇప్పుడు కూడా ఏదో రాళ్ళ దెబ్బలు అవన్నీ కాదు, మేము కొడతాం దెబ్బ. 13వ తారీఖున ఎదురు చూడమనండి. ఓటుతో కొడతాం, మేము ఓటుతోనే కొడతాం. ఓటుతో కొట్టి జగనన్న గెలిపించి మంచి మెజారిటీతో గెలిపించి మామూలుగా కాదండి, ఇక్కడ కొడితే రీసౌండ్ వచ్చింది. పిఠాపురం గానీ కుప్పం గానీ ఏదైనా సరే రీసౌండ్ మోగిపోతానమాట. ఎవరికైనా సరే ఢిల్లీలో పాలకుల్లో ఎదురిచ్చి నిలబడిన మనగాడు మన అన్న జగనన్న. అలాంటి జగనన్న గెలిపించుకోవడానికి మేమందరం అక్క చెల్లెలు చాలండి, ఎవరు అవసరంలా. ఆయన దగ్గర లబ్ధి పొందిన జనాలం అక్క చెల్లెమ్మలు చాలు. ఆయన 100 మంది 100 రకాలుగా అనుకోవచ్చు. ఒక పక్క వాలంటీర్లు వద్దన్నారు, మరో పక్కేం వాలంటీర్లు 10,000 ఇస్తా అంటున్నాడు. నమ్మే పరిస్థితులు ఉన్నారా? మామూలుగా వాలంటీర్లు వద్దని ఒక్క నెల ఆపాడు. ఆ సౌండ్ ఎలా వచ్చింది చూసారా? ఆ జనాలే తిట్టారండి ఇళ్లలో ఉండి. ఏంటి మాకు ఈ కర్మ, ఈడొస్తే మాకు ఇదే మళ్ళీ ఇదే గతి, అనవసరం జగనే కావాలి మాకు అని కోరుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారండి. ఇళ్లలో నుంచి లెగలేని పేదవాళ్ళు, వికలాంగులు, వాళ్ళు ఎంతమంది తిట్టుకుని ఉంటారు చూడండి. ఒక్క నెలలో దడిచిపోయి మళ్ళీ వెంటనే వాలంటీర్లకు 10,000 ఇస్తానన్నాడు. అందుకే నేను కూడా 10,000 చేస్తానన్నాడు. మరి వాళ్ళు ఉంచడమే తప్పు అన్నాడు కదా. జగన్ ఒక్కసారి వచ్చి 30 సంవత్సరాలు వెనక్కి పోయింది రాష్ట్రం అని అంటున్నాడు. నిజంగా పోయింది? పేదలందరూ అభివృద్ధి పొందారు కదా, అలాగే అంటాడండి. వాళ్ళకల్లా కమ్మ కులంలో వాళ్ళు ఎరా అని పిలిస్తే మేము పలికే రేంజ్ లో ఉంటే అప్పుడు మంచోళ్ళు. అలా చేయలే జగనన్న, అందరినీ సమానం చేశాడు. అది తప్పు వాళ్ళకి, అంతే. ఇంకా అంతకుమించి ఏమి లేదండి. పేదల పక్షాన ఆయన ఉన్నాడు, ఆయన పక్షాన మేము ఉన్నాం, అంతే. దెబ్బ మారుమోగితే ఢిల్లీలో పెద్దలు కూడా కదిలి యువగడకు వచ్చే రోజు వచ్చిందండి. ఖచ్చితంగా ఉందండి.